హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు, సారీ. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్జామ్ బిజీలో వీడియోస్ రాలేదు. 127 అఫోరిజం వరకు మనం డ్రగ్ ప్రూవింగ్ గురించి స్టార్ట్ చేసి డిస్కస్ చేసుకున్నాము. 128 నుంచి 145 వరకు ఉన్నాయి. ఇవాళ 128, 129 అండ్ 130 అఫోరిజమ్స్ని డిస్కస్ చేద్దాము. 128 నుంచి 132 వరకు మనకు డ్రగ్ ప్రూవింగ్ని ఎలా కండక్ట్ చేయాలి అనే గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. డ్రగ్ ప్రూవింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. కండక్ట్ ఎలా చేయాలి, ఎలా సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా మనము దాన్ని బెనిఫిషియల్గా యూస్ చేసుకోవాలి అనేవి ఈ అఫోరిజమ్స్లో మనం డిస్కస్ చేయొచ్చు. 128 అఫోరిజంలో డ్రగ్ని ఎలా ప్రూవర్కి ఇవ్వాలి, ఎలా అడ్మినిస్టర్ చేయాలి అనేది ఉందన్నమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ద మోస్ట్ రీసెంట్ అబ్జర్వేషన్స్ హ్యావ్ షోన్ దట్ మెడిసినల్ సబ్స్టెన్సెస్ when taken in their crude state by the experimenter for the purpose of testing their peculiar effects do not exhibit nearly the full amount of powers that lie hidden in them. ఎప్పుడైతే క్రూడ్గా ఉన్నప్పుడు మనం డ్రగ్ని తీసుకుంటామో అప్పుడు మనకు దాని ఎఫెక్ట్స్ అనేవి తెలియదు అనమాట. దాన్ని మనం డైనమిక్ ఫామ్లోకి చేంజ్ చేసినప్పుడు దాని లోపల ఉన్న ఎఫెక్ట్స్ అనేవి మనకు బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటర్ క్రూడ్ తీసుకున్నారో అప్పుడు ఇన్ని సిమ్టమ్స్ రాలేదు. దాన్ని నెక్స్ట్ డైనమిక్ లెవెల్లో చేంజ్ చేసినప్పుడు దానిలో ఉన్న హిడెన్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, పవర్, మెడిసినల్ పవర్, అవన్నీ బయటకు వస్తాయి మనకు ప్రూవింగ్లో. విచ్ దే డూ వెన్ దే ఆర్ టేకెన్ ఫర్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ హై డైల్యూషన్స్. హై డైల్యూషన్స్ అంటే మనం డైనమిక్ ఫామ్లో తీసుకోవడం అనమాట. పొటెంటైజ్డ్ బై ప్రాపర్ ట్రైచురేషన్ అండ్ సక్కషన్. ఫార్మసీలో మనం చదివాము ఫస్ట్ ఇయర్. ట్రైచురేషన్ అండ్ సక్కషన్, ట్రైచురేషన్ డ్రై ఫామ్లో, సక్కషన్ లిక్విడ్ ఫామ్లో. దాన్ని మనం డైనమిక్ మెడిసిన్ని డైనమిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాము. అప్పుడు దానిలో ఉన్న హిడెన్ మెడిసినల్ పవర్స్ అనేవి బయటకు వస్తాయి ప్రూవింగ్ సిమ్టమ్స్లో. బై విచ్ సింపుల్ ఆపరేషన్స్ ద పవర్స్ విచ్ ఇన్ దర్ క్రూడ్ స్టేట్ లే హిడెన్ అండ్ యాజ్ ఇట్ వర్ dormant are developed and rose into activity to an incredible extent. In this manner, we now find it best to investigate the medicinal powers even of such substances as are deemed weak. ఏ సబ్స్టెన్స్లో అయితే పవర్ మనం తెలీదో క్రూడ్ ఫామ్లో, దాన్ని కూడా మనం డైనమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసి దాని మెడిసినల్ ఎఫెక్ట్స్ని తెలుసుకోవచ్చు అనమాట ఈ మెథడ్లో. అండ్ ద ప్లాన్ వీ అడాప్ట్ ఈజ్ టు గివ్ ద ఎక్స్పెరిమెంటర్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. ఎలా ఇవ్వాలి ప్రూవర్కి అంటే ఎంప్టీ స్టమక్లో ఇవ్వాలి. డైలీ from 4 to 6 very small globules of 13th potentized dilution. డైలీ ఇవ్వాలన్నమాట. 4 to 6 గ్లోబ్యూల్స్, స్మాల్ సైజ్ పొప్పీ సీడ్స్ ఉంటాయి కదా, మనవి గసగస అంత చిన్న సైజులో ఉన్న గ్లోబ్యూల్స్లో మనం ఇవ్వాలి. 30 potency dilution of such substance moistened with little water and let him continue this for several days. దాన్ని లిటిల్ వాటర్లో మాయిస్ట్ చేసి మనం ప్రూవర్కి ఇవ్వాలన్నమాట. ఫర్ సెవెరల్ డేస్ ఇలా అడ్మినిస్టర్ చేయాలి. ఎంటీ స్టమక్లో ఖాళీ కడుపులో ఉన్నప్పుడు మనము 4 to 6 గ్లోబ్యూల్స్ డైలీ ఇవ్వాలన్నమాట. ఎంతవరకు ఇవ్వాలి అంటే అప్ టు సిమ్టమ్స్ ఎప్పటి వరకు అయితే వస్తాయో అప్పటి వరకే ఇవ్వాలి. సిమ్టమ్స్ వన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యేంత వరకు ఇవ్వాలి. సమ్ అక్యూట్ రెమెడీస్ ఉంటాయి, బెలడోనా, కొనైట్, ఇలాంటివి సేమ్ డే కూడా సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. సో అందులో మనం ఎక్కువ డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏవైతే దీని నుంచి మనం యాక్షన్ తెలుసుకోవచ్చు, మెడిసిన్ యొక్క యాక్షన్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి సిమ్టమ్స్ అనేది నుంచి. నెక్స్ట్ అఫోరిజమ్స్లో అదే డిస్కస్ చేస్తున్నారు. 129 aphorism. If the effects that result from such a dose are but elite అంటే పవర్ఫుల్లీ స్ట్రాంగ్ అనమాట. A few more globules may be taken daily until they become more distinct and stronger and the alternations of the health more conspicuous. మనము మెడిసిన్ తీసుకున్నామంటే కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, దాన్ని ఫ్యూ డేస్ మనం తీసుకుంటే మెడిసిన్ యొక్క ప్రూవింగ్ సిమ్టమ్స్ ఇంకా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తాయి అనమాట. దాన్ని అన్ని రోజులు మనం తీసుకోవాలి. ఎంతవరకు అయితే ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తాయి, మనకు అర్థమవుతాయి, క్లియర్లీ విజిబుల్ అవుతాయి అనమాట, అంతవరకు తీసుకోవాలి. ఫర్ ఆల్ పర్సన్స్ ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ఎ మెడిసిన్ ఇన్ అన్ ఈక్వల్లీ గ్రేట్ డిగ్రీ. హెల్దీ ప్రూవర్ని మనం తీసుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరిలో సేమ్ డిగ్రీలోనే మనకు సిమ్టమ్స్ వస్తాయనేది లేదు. సో ఆన్ ద కాంట్రారీ, అలాంటప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, మనం ఎలా ఇవ్వాలి అని. ఏ డోస్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వీక్ పర్సన్కి ఎలా ఇవ్వాలి, స్ట్రాంగ్ పర్సన్కి ఎలా ఇవ్వాలి, డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో ఎలా ఇవ్వాలి, ఎలాంటి డోస్ ఇవ్వాలి అనేది ఇక్కడ కామన్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సేమ్గా రియాక్ట్ అవ్వరు. సో దానికి ఒక సొల్యూషన్ అఫోరిజం ఎండింగ్లో ఉంది. దెర్ ఈజ్ ఎ వాస్ట్ వెరైటీ ఇన్ దిస్ రెస్పెక్ట్ సో దట్ సమ్టైమ్స్ అన్ అపరెంట్లీ వీక్ ఇండివిజువల్ మే బీ స్కేర్స్లీ అట్ ఆల్ అఫెక్టెడ్ బై మోడరేట్ డోస్ ఆఫ్ మెడిసిన్ నోన్ టు బీ ఆఫ్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇక్కడ మనం ఎవరిని తీసుకుంటున్నాము, అపరెంట్లీ వీక్ ఇండివిజువల్, అతనికి మనము మోడరేట్ డోస్ మెడిసిన్ ఇచ్చాము, దాని నుంచి అతనిలో పెద్దగా సిమ్టమ్స్ రాలేదన్నమాట. వీక్ ఇండివిజువల్ మోడరేట్ మెడిసిన్ ఇచ్చినా కూడా పెద్దగా మనకు సిమ్టమ్స్ చూపించలేదు, స్కేర్ సిమ్టమ్స్ వచ్చాయి. ఆఫ్ పవర్ఫుల్ క్యారెక్టర్, మెడిసిన్లో ప్రాబ్లం లేదు, అతనిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఎక్స్పెక్టెడ్ మాత్రం రాలేదు, స్కేర్ సిమ్టమ్స్ వచ్చాయి. వైల్స్ట్ హీఈస్ స్ట్రాంగ్లీ ఎనఫ్ యాక్టెడ్ ఆన్ బై అదర్స్ ఆఫ్ సచ్ వీకెస్ట్ కైండ్. వేరే వీకెస్ట్ కైండ్లో అవి బాగానే ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్
దెర్ ఆర్ వెరీ రాబస్ట్ పర్సన్, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ పర్సన్ ఉన్న వాళ్ళు హూ ఎక్స్పీరియన్స్ వెరీ కన్సిడరబుల్ మతలబ్ అంటే లో మార్బిడ్ సిమ్టమ్స్ ఫ్రమ్ అన్ అపెరెంట్లీ మైల్డ్ మెడిసిన్లో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వచ్చాయి అండ్ ఓన్లీ స్లైటర్ సిమ్టమ్స్ ఫ్రమ్ స్ట్రాంగ్ డ్రగ్స్, ఇంకా తక్కువ సిమ్టమ్స్ ఫ్రమ్ స్ట్రాంగ్ డ్రగ్స్. రాబస్ట్ పర్సన్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి ఆపోజిట్, అండ్ వీక్లో కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఆపోజిట్ వస్తాయి. నౌ యాజ్ దిస్ కెన్ నాట్ బీ నోన్ బిఫోర్ హెడ్, మనకు ఎప్పుడైతే మనం మెడిసిన్ ఇవ్వమో ప్రూవింగ్లో మనకు తెలియదు అనమాట, ముందే ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, స్ట్రాంగ్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి ఆపోజిట్ వస్తున్నాయి, వీక్లో కూడా అలా ఆపోజిట్ వచ్చాయి. సో ఇక్కడ ఒక అడ్వైజ్ ఉందన్నమాట, టు కమెన్స్ ఇన్ ఎవ్రీ ఇన్స్టెన్స్, స్టార్ట్ చేయాలంటే ముందు విత్ ఏ స్మాల్ డోసే ఇవ్వాలి. ఎలాంటి కాన్స్టిట్యూషన్లో అయినా ఎవరిలో అయినా మెడిసిన్ ఎలా ఉన్నా వీక్ అయినా పర్సన్ వీక్ అయినా స్ట్రాంగ్ అయినా మనం కమెన్స్మెంట్ అంటే స్టార్టింగ్ స్మాల్ డోస్తోనే ఇవ్వాలన్నమాట. ఆఫ్ ద డ్రగ్ వేర్ సూటబుల్ అండ్ రిక్విజిట్ టు ఇంక్రీజ్ ద డోస్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ డే టు డే. ఎప్పుడైతే మనకు వాళ్ళ గురించి యాక్షన్ మెడిసిన్ ఎలా యాక్ట్ చేస్తుంది పర్సన్లో, మెడిసిన్ యొక్క గురించి మనం కొంచెం నాలెడ్జ్ వస్తుంది, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు, మెడిసిన్ని పొటెన్సీ ఇంక్రీజ్ చేయొచ్చు యా రిపిటేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఫస్టే మనము స్ట్రాంగ్ పర్సన్ కదా ఈ దానిలో కొంచెం లైట్గా ఇచ్చా మెడిసిన్ వర్క్ అవుతుంది, వీక్ పర్సన్లో స్ట్రాంగ్ ఇచ్చిన అలాంటి ప్రీఫిక్స్ ఏం పెట్టుకోకుండా స్టార్ట్ చేసేటప్పుడు స్మాల్ డోస్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. 130 aphorism. If at the very commencement the first dose administered shall have been sufficiently strong, this advantage is gained, that the experimenter learns the order of succession of symptom. ఇక్కడ మనం ఫస్ట్ డోస్ ఇచ్చినప్పుడే అది మంచిగా వర్క్ అయ్యి కరెక్ట్గా సెట్ అయిపోయి మనకు సిమ్టమ్స్ షో అయ్యాయంటే ఇది మనకు ఒక బెనిఫిట్ అనమాట. మెడిసిన్ యొక్క యాక్షన్ తెలుస్తుంది అండ్ మెడిసిన్స్ ఎలాంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి మనకు స్టేజ్ వైజ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇది మనకు ఒక అడ్వాంటేజ్. ఎక్స్పెరిమెంటర్కి ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అనేది తెలుస్తుంది సిమ్టమ్స్కి, అండ్ నోట్ డౌన్ అక్యురేట్లీ ద పీరియడ్ అట్ విచ్ ఈచ్ అకర్స్. మనకు కొన్ని మెడిసిన్స్లో అక్యురేట్గా ఉంటాయి, 10th day మనం ఈ సిమ్టమ్ చూసాము అలాంటి అక్యురేసీ మనకు తెలుస్తుంది. విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ లీడింగ్ టు నాలెడ్జ్ ఆఫ్ ద జీనియస్ ఆఫ్ ద మెడిసిన్ యొక్క కోర్ గురించి మనకు అర్థం చేసుకోనికి మనకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. జీనియస్ మతలబ్ దాని యొక్క స్ట్రెంగ్త్ ఏ స్టేజ్లో ఎఫెక్ట్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది. ఫర్ దెన్ ద ఆర్డర్స్ ఆఫ్ ద ప్రైమరీ యాక్షన్ యాజ్ ఆల్సో దట్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ యాక్షన్. మనకు దీని నుంచి మెడిసిన్ యొక్క యాక్షన్ని ప్రైమరీ యాక్షన్ అంటాము, దానికి మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మెడిసిన్ యొక్క యాక్షన్ ఎలా ఉంది, ప్రైమరీ యాక్షన్ ఎలా ఉంది, అండ్ ఆల్టర్నేటింగ్ యాక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆల్టర్నేటింగ్ యాక్షన్ కూడా మెడిసిన్ యొక్క యాక్షనే, అది సెకండరీ యాక్షన్ కాదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్టర్నేటింగ్ యాక్షన్ ప్రైమరీకి ఆపోజిట్ సిమ్టమ్స్ వస్తాయి, సెకండరీలో కూడా ఆపోజిటే వస్తాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఆల్టర్నేటింగ్ వచ్చేసి మెడిసిన్ యొక్క యాక్షన్ అనమాట. అది మనకు ఎలా అర్థమవుతుంది అంటే షార్ట్ టైంలో ప్రైమరీ యాక్షన్ తర్వాత షార్ట్ టైంలో ఆల్టర్నేటింగ్ డెవలప్ అవుతుంది. అదే సెకండరీ అయితే టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఈ టైం నుంచి మెడిసిన్ ఫస్టే మనం ఇచ్చింది పర్ఫెక్ట్గా ఉంటే మనకు అర్థమవుతుంది ప్రైమరీ యాక్షన్ ఆల్టర్నేటింగ్ యాక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పేషెంట్ చెప్తున్నారు నాకు ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకసారి డైరియా ఉంటుంది, ఒకసారి అది మనం మెడిసిన్లో ఎప్పుడు వచ్చింది, ఏ ప్రూవింగ్లో వచ్చింది, ఎలాంటి మెడిసిన్స్లో వచ్చింది అనేది తెలిస్తే మనకు ఈజీ అవుతుంది ప్రిస్క్రిప్షన్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద మోస్ట్ అన్అంబ్యూయస్ manner, certain manner అనమాట. A very moderate dose even often suffices for the experiment provided only the experimenter is endowed with sufficiently delicate sensitiveness and is very attentive to his sensations. ఇలా మనకు ఎప్పుడు అవుతుంది అంటే మన దగ్గర ఉన్న ప్రూవరు సఫిషియంట్ ఎనఫ్ సెన్సిటివ్ ఉంటే అతని దగ్గర సెన్సిటివిటీ ఎనఫ్ ఉండాలి అండ్ అటెంటివ్ ఉండాలి. అతనికి వచ్చింది సిమ్టము ఆల్టర్నేటింగ్ కూడా వచ్చింది, అతను ఇంత అటెంటివ్గా లేదనుకో మనం ఆ సిమ్టమ్ని మిస్ చేయొచ్చు అనమాట. సఫిషియంట్ రియాక్టివ్ కూడా ఉండాలి అండ్ హీ షుడ్ బి అటెంటివ్. ద డ్యూరేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ మెడిసిన్ కెన్ బి అసర్టైన్ బై కంపారిజన్ ఆఫ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్. మెడిసిన్ యొక్క డ్యూరేషన్ అనేది సెవరల్ ప్రూవర్స్లో మనకు అర్థమవుతుంది. కొన్ని ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ యాక్టింగ్ ఉంటాయి, డీప్ యాక్టింగ్ ఉంటాయి, స్లోగా వస్తుంది. ఇవన్నీ మనకు సక్సెషన్లో అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ 131, 132 డిస్కస్ చేసుకుందాము. సో మిస్ కావద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.